సార్, ఓఎస్ఏ అనే వ్యాధిలో గురక అనే ఒక్క సిమ్టమే ఉంటుందా? లేకపోతే ఇంకేమైనా వేరేవేమైనా ఉంటాయా? సో ఇది చాలా మంచి క్వశ్చన్ అమ్మా. బేసిక్గా చాలా మంది ఏమనుకుంటామంటే గురక పెడుతున్నాడు అంటే మన మన మిత్తులో కూడా మన మిథలాజీలో కూడా అలాగే ఉంది. కుంభకర్ణుడి గురించి మాట్లాడినా ఇలా అంటే శుభ్రంగా తిన్న తర్వాత పడుకునేదాన్ని గురకతో పడుకుంటుంటే అంత బాగానో అంత మంచిగా పడుకుంటున్నాడని మనం అనుకుంటాం. కానీ ఫ్యాక్ట్ అది కాదు. మనిషికి గురక వస్తోంది అంటే గాలి లోపలికి వెళ్ళట్లేదు కాబట్టి దీనివల్ల మన శరీరానికి విపరీతమైన ఒత్తిడి పడుతుంది. అది అసలు యాక్చువల్గా చూడడము, వినడము, జీర్ణం చేయడము, యూరిన్ ఉత్పత్తి చేయడము లాంటిది ఇవి ఆటోమేటిక్గా మన బాడీలో జరుగుతున్నాయి. దానికి మన బాడీ కష్టపడకూడదు. కానీ గాలి కనుక మనకు లోపలికి సరిగ్గా వెళ్ళట్లేదు అనుకోండి, ఊపిరితిత్తులు బలంగా గాలి లాగాలనుకోండి, అది బాడీ మీదకి ఒత్తిడే. దాన్ని ఇంగ్లీష్లో ఇంక్రీజ్డ్ వర్క్ ఆఫ్ బ్రీదింగ్ అంటాం. అంటే గాలి పీల్చుకోవడానికి మనం కష్టపడుతున్నాం. ఎప్పుడైతే అలా కష్టపడతామో, ఏదైతే మనకు ఆటోమేటిక్గా అలా రావట్లేదో దానివల్ల మనకి విపరీతమైన ఇంపాక్ట్ వస్తుంది. అంటే మనిషికి నిద్రపోవాల్సినంత నిద్రపోలేము. పడుకునే స్టేజ్ అంటే నిద్రలో, యాజ్ యూ ఆల్ నో, నిద్ర అన్నది ఒక స్టేజ్ కాదు. నిద్రలో మెంటల్ వెల్బీయింగ్ అంటే మన బాడీ ఫిజికల్గా మెంటల్గా మనకి రెస్టోరేషన్ అవుతుంది అనమాట. అంటే ఫ్యాక్టరీ సెట్టింగ్స్ రెస్టోర్ అవుతుంటాయి. కానీ మనం స్లీప్ క్వాలిటీ సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతున్నాం అనుకోండి, స్లీప్ డెప్త్ని మనం మెయింటైన్ చేయలేకపోతున్నాం అనుకోండి, పడుకునేంతసేపు మనం పడుకోలేకపోతున్నాం అనుకోండి, దానివల్ల అనేకమైన కండిషన్స్ వస్తాయి. బేసిక్గా దీని యొక్క ఒత్తిడి 2 చోట్ల పడుతుంది మ్యాక్సిమం. ఒకటి మెదడు మీద, రెండోది గుండె మీద. ఈ 2 మనకి మెయిన్ ప్రాబ్లమ్స్. సో మెదడు మీద ఏమవుతుంది, చికాకు పడ్డము, నిద్ర సరిగ్గా పడిపోవడం అంటే నిద్ర క్వాలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల బిహేవియర్ మారిపోతుంది. మనిషి మనస్తత్వం మారిపోతుంటుంది. చిన్న చిన్న వాటికి చిరాకు పడిపోతుంటారు. వాళ్ళకి తెలీదు. మనిషి ఇదివరకు కామ్గా కూల్గా ఉండేవాళ్ళు చిరాకు పడ్డం మొదలు పెట్టడము, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతుండడం, ఛాన్స్ దొరికితే నిద్రపోతుండడం, డ్రైవ్ చేస్తుంటే నిద్రపోతుండడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంత సివియర్ అయిపోతుందంటే మీటింగ్లో కూర్చున్నప్పుడు నిద్రపోతుండడం. అండ్ హైట్స్ దీనికి ఏంటంటే మాట్లాడుతుండగా మనిషికి నిద్రపోతుండడం. అంటే బేసిక్గా ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్ అంటారు దాన్ని. రెండోది, ఈ లెవెల్లో దాన్ని పట్టించుకోకపోతే దాన్ని అన్కంట్రోలబుల్ అయ్యి స్ట్రోక్ కూడా దారితీస్తుంది. అంటే పెరాలసిస్ లాంటిది, ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే డయాబెటీస్ ఇంకొక సెకండ్ కామనెస్ట్ కాజ్. మన ఇండియా ఇస్ ది డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. రికరెంట్గా రాత్రి పడుకునేటప్పుడు గాలి కనుక మనం పీల్చుకోకపోతే ఎడ్రినలిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ ఎడ్రినలిన్ అన్నది రిలీజ్ అయ్యే కొద్ది మనకి శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ గ్లూకోజ్ ఇంటాలరెన్స్ కానీ మొదలవుతూ ఉంటుంది. దానివల్ల షుగర్ కంట్రోల్లోకి రాదు. ఇదే ఎడ్రినలిన్ వల్ల బీపీ కంట్రోల్లోకి రాదు. అంటే 1 టాబ్లెట్, 2 టాబ్లెట్లు, 3 టాబ్లెట్లు వేసినా బీపీ కంట్రోల్లోకి రాదు. 4వది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎరిథ్మియాస్ అంటాం. అంటే గుండె కొట్టుకోవాల్సిన మోతాదుల్లో, కొట్టుకోవాల్సిన రేట్లో కొట్టుకోదు. సో ర్యాపిడ్గా కొట్టుకోవడం వల్ల కానీ గుండె దడ లాంటివి ప్రాబ్లమ్స్ రావడం లాంటివి మొదలవుతూ ఉంటాయి. సో ఇలాంటి చిన్న గురక నుంచి ఇన్ని మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్లే ఈ WHO, మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఈ వ్యాధిని డిసీజ్ ఆఫ్ ద 21st సెంచరీ అని చెప్పి దీనికి పేరు పెట్టిందనమాట.